హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ హబ్. మనం ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్లో ఉన్నాం. ఇవాళ మనం ఎక్సైజ్ 13.2లో క్వశ్చన్ నెంబర్ 11 చూస్తున్నాం. ఆ క్వశ్చన్లో ఈ డయాగ్రామ్ ఒకటి మీకు ఇస్తాడు, టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ దగ్గర ఇస్తాడు. దీని లెంత్ వచ్చేసేమో 3 మీటర్స్, అలాగే విడ్త్ వచ్చేసేమో మనకి 2 మీటర్స్ అని చెప్పి కూడా మెన్షన్ చేశాడు. ఈ రెక్టాంగిల్కి ఇన్సైడ్లో హీ ఇన్స్క్రైబ్డ్ ఏ సర్కిల్ ఇన్ ది రెక్టాంగిల్. అది ఎంత అంటే దాని డయామీటర్ 1 మీటర్గా ఇచ్చాడు అనమాట, ఒక సర్కిల్ ఇచ్చేసి. ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడంటే, మీరు ఈ సొల్యూషన్ని చూసేటప్పుడు 13.2 క్వశ్చన్ నెంబర్ 11 ఒకసారి క్వశ్చన్ని రిఫర్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక కాయిన్ తీసుకొని టాస్ వేయాలి. నువ్వు ఒక కాయిన్ ఇలా టాస్ వేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ 1 రూపీ కాయిన్, టాస్ వేసే కాయిన్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఈ సర్కిల్లో పడే ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఒక బాక్స్లో, ఒక కంప్లీట్ బాక్స్లో ఒక బాక్స్ తీసుకొని వచ్చాను నేను. ఆ బాక్స్ని నేను ఏం చేశానంటే దాంట్లో టొమాటోస్ పొటాటోస్ ఏవో పెట్టేసి నేను ర్యాండమ్గా తీస్తూ ఉన్నా. వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటే నువ్వేం చేస్తావు, ముందు బాక్స్ మొత్తాన్ని చూసుకుంటావు, అంటే టొమాటోస్ పొటాటోస్ మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటావు. ఇక్కడ సర్కిల్ అనేది దేంట్లో ఉంది? రెక్టాంగిల్ షేప్లో ఉంది. అంతేగాని ఇప్పుడు ఈ రెక్టాంగిల్ సపరేట్, సర్కిల్ సపరేట్ కాదు. ఫస్ట్ నేనేం చేశాను అంటే, మీకు ఒక రెక్టాంగిల్ షేప్లో ఏదో ఒకటి ఒక వుడ్ తీసుకొని రెక్టాంగిల్ షేప్లో కట్ చేశాను. దాని మీద ఇలా సర్కిల్ డయాగ్రామ్ వేసాను 1 మీటర్ డయామీటర్ ఉండేట్లుగా. ఇప్పుడు మీకు నేను ఆ వుడ్ మొత్తం ఇచ్చినప్పుడు మీరు ఇలా పట్టుకుంటారు. అంటే నీ దగ్గర ఉన్న టోటల్ ఏంటి? ఈ వుడ్ మొత్తం. నీకు ఫేవరబుల్ కావాల్సిందేంటి? ఈ సర్కిల్. అంటే నువ్వు టాస్ వేసిన కాయిన్ ఈ సర్కిల్లో పడే ప్రాబబిలిటీ ఎంత అని క్వశ్చన్ వేశాడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సరే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు కాయిన్ అనేది దీంట్లో పడే ప్రాబిలిటీ ఎంత అంటే సర్కిల్లో పడే ప్రాబిలిటీ అంటే సర్కిల్ ఏరియా, టోటల్గా ఆ సర్కిల్ ఎంత ఏరియా ఉంది. అట్ ద సేమ్ టైం సర్కిల్ అనేది దేంట్లో ఇన్స్క్రైబ్ అయ్యింది మనకి? రెక్టాంగిల్లో. సో అసలు టోటల్ రెక్టాంగిల్ ఏరియా ఎంత అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్ అంటేనేమో, టోటల్ అవుట్కమ్ అంటేనేమో రెక్టాంగిల్ ఏరియా మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేస్తాం. ఫేవరబుల్ ఏరియా అంటేనేమో మనకి దేంట్లో పడాలి? సర్కిల్లో, కాబట్టి సర్కిల్ ఏరియా కౌంట్ చేస్తాం. సో ఫేవరబుల్ ఏరియా బై టోటల్ ఏరియా అంటే సర్కిల్ ఏరియా డివైడెడ్ బై రెక్టాంగిల్ ఏరియా. అర్థమవుతుందా? టాస్ వేసావు, సర్కిల్లో పడాలి, కానీ సర్కిల్ ఎక్కడ ఉంది అంటే టోటల్ రెక్టాంగిల్లో ఉంది. టోటల్ అన్న మాటను అండర్లైన్ చేసుకోవాలి ఇక్కడ. సో టోటల్ రెక్టాంగిల్ అంటే ఫస్ట్ నువ్వు టోటల్ ఏరియా అంటేనేమో రెక్టాంగిల్ ఏరియా మొత్తాన్ని తీసేసుకుంటావు. ఫేవరబుల్ ఏరియా అంటేనేమో సర్కిల్ ఏరియా వరకు తీసుకుంటావు. మనం ఫార్ములా ఏం రాస్తాం? ఫేవరబుల్ అవుట్కమ్ బై టోటల్ అవుట్కమ్ అని రాస్తాం కదా. ఇక్కడ ఏరియా ఆఫ్ ది ఫేవరబుల్ సర్కిల్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ది టోటల్ అంటే రెక్టాంగిల్, ఇలా రాసుకుంటాం అనమాట. ఓకేనా? సరే, సొల్యూషన్కి వెళ్దాం. ఫస్ట్ ఈ రెండింటికి ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి చేసేద్దాం. Given length of rectangle is equal to 3 meters, breadth of rectangle is equal to 2 meters. Therefore area is equal to L into B, length into breadth. length ఎంత మనకి ఇక్కడ? 3 meters. breadth ఎంత? 2 meters. అంటే టోటల్గా 3 2s are 6 meter square. 6 meter square. ఏం ఏరియా ఇది? రెక్టాంగిల్కి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? సర్కిల్ ఏరియా. అది కూడా మనం ఏం రాస్తామంటే, also given diameter of circle is equal to 1 meter. diameter of circle is equal to ఎంత ఇచ్చాడు మనకి? 1 meter ఇచ్చాడు. therefore ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు, మనకి డయామీటర్ తెలిసినప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ తెలిసినప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ తెలిస్తేనేమో πr² 2 అని రాస్తాం. πr² 2 అని రాస్తాం. అదే మనకి ఏరియా ఆఫ్ ది సర్కిల్లో దానికి కనుక డయామీటర్ ఇచ్చాడు అనుకో, πd² 4. డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ తెలిసినప్పుడు, డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ మనకు తెలిసినప్పుడు
దాని ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా πd²/4. పై అంటే మనందరికీ తెలిసిన వాల్యూనే కదా, 22/7 ఇంటూ డి అంటే డయామీటర్. డయామీటర్ని 2 టైమ్స్ రాయాలి. డయామీటర్ ఎంత మనకి ఇక్కడ 1 మీటర్ కాబట్టి 1 × 1 what is the answer? 4. What is the denominator here? 4. So 1 1s are 1, we know that clearly. So 122s 22/7 4s 28 మీటర్ స్క్వేర్. క్లియరా? అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఫేవరబుల్ ఏరియా అంటేనేమో సర్కిల్ తీసుకోవాలి, టోటల్ ఏరియా అంటేనేమో టోటల్గా రెక్టాంగిల్ మొత్తం తీసుకోవాలి. దేర్ ఫోర్ P of E is equal to area of circle by area of rectangle. ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత మనకి ఇక్కడ 22/28 డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఎంత 6 ఉంది. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాస్తామంటే 22/28 ఇంటూ 6. 22/28 ఇంటూ 6. ఇక్కడ చూడండి ఒకసారి మీరు, 2 3s are 6, 2 11s 22. సో మనకు ఆన్సర్ ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ 11/28 3s అంటే 84. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద కాయిన్ ఈజ్ మస్ట్ బి డౌన్ ఆన్ ది సర్కిల్. సర్కిల్ మీద పడే ప్రాబబిలిటీ ఎంత అంటే మనం ఏం చెప్తాం ఇక్కడ 11/84 అని చెప్తాం. అర్థమవుతుంది. సో ఒక్కసారి క్వశ్చన్లోకి వెళ్తే అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు, దాని లోపల ఒక సర్కిల్ ఇచ్చేసాడు, రెక్టాంగిల్కి బ్రెడ్త్ విడ్త్ 2 ఇచ్చేసాడు, లెంత్ బ్రెడ్త్ 2 ఇచ్చేసాడు. లెంత్ వచ్చేసి 3 మీటర్స్, బ్రెడ్త్ వచ్చేసి 2 మీటర్స్. డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ 1 మీటర్ ఇచ్చాడు. ది సర్కిల్లో కాయిన్ టాస్ వేసిన కాయిన్ సర్కిల్లో పడే ప్రాబిలిటీ అంటున్నాడు కాబట్టి టోటల్ ప్రాబిలిటీ ఏమవుతుంది మనకి, ఈ టోటల్ రెక్టాంగిల్ మొత్తం తీసుకుంటాం. సర్కిల్లో పడే ప్రాబిలిటీ అంటే సర్కిల్ వరకు తీసుకుంటాం. అంటే మనకు ఫేవరబుల్ ఏంటి సర్కిల్, కానీ టోటల్ ఏంటంటే రెక్టాంగిల్. అందుకని మనం ఏం చేసాం, రెండింటికి సపరేట్గా ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్కిల్లో డయామీటర్ తెలిసినప్పుడు πd²/4 అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏంటి, ఏరియా ఆఫ్ సర్కిల్ అని పైన ఎందుకు రాస్తాం, ఫేవరబుల్. ఎందుకంటే సర్కిల్లో పడాలి కాబట్టి సర్కిల్ మనకి ఫేవరబుల్. అందుకని ఏరియా ఆఫ్ ది సర్కిల్ బై ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. ఓకేనా. క్యాన్సిలేషన్ చేస్తే వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే 11/84 అవుతుంది అనమాట. క్లియరా. సో క్వశ్చన్ అయితే మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 or 2 or 3 టైమ్స్ ఎన్నిసార్లు ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.